హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ఈ రాత్రి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథము ఏం చదివిస్తూ ఉందో. 123 కీర్తన గ్రంథము 123 కీర్తన మొదటి కొన్ని శరణాలు చదువుకుందాం. ఆకాశము ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులను తమ యజమాని చేతి తట్టును, దాసీ కన్నులను తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లును, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకును మన కన్నులను ఆయన తట్టును చూచుచున్నవి. యెహోవా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ఈ రాత్రి మరొకసారి మనము ఆ వాక్యాన్ని బట్టి మనము ఆలోచన చేద్దాం, చదువుకునే ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వాక్యం ద్వారా మనం చదువుకుంటే వాక్యం ఏం చెప్పిస్తుందంటే, ఆకాశమందున్న ఆసీనుడు అయిన వాడు ఈ తట్టు నా కన్నులెత్తుచున్నాను. చాలా కొదువుగా కనపడుతుంది ఈ లోకంలో. క్రైస్తవుడు చాలా వెనకబడిపోతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని వైపును కన్నులెత్తి చూడటానికి చాలా వెనకబడిపోతున్నాడు. అంత ఆసక్తిని కలిగి ఉండలేదు. ఎప్పుడునూ ఈ భూ సంబంధమైన వాటికి వెళ్ళి చూస్తానికి అతను ఇష్టపడుతున్నాడు. వీళ్ళారా, రాత్రి దేవుని వాక్యం మనకి ఏం చదివిస్తూ ఉందంటే, ఆకాశమందున్నాడు ఆసీనుడై ఉన్నవాడు ఈ తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్నాడు. దాసుని కన్నులను తమ యజమాని చేతి తట్టును, దాసీ కన్నులను తన యజమానురాలు చేతి తట్టును చూచినట్టును, మన దేవుడైన యెహోవా మనలను కరుణించేంత వరకు మన కన్నులు ఆయన తట్టును చూచుచూ ఉన్నవి. యజమాని ఎవరు? దాసుడెవరు? యజమాని మనము దేవునిని పోలుద్దాం, దాసుడు మన్నుని పోల్చుకుందాం. యజమాని అనగా అన్నిటినీ అధికారము కలిగిన వాడిని యజమాని అంటారు. సమస్తమును అన్నిటినీ కలిగిన వాడిని యజమాని అంటారు. తన యజమాని దగ్గర పనిచేయి వారిని ఏమంటారంటే పనివారు అంటారు. కాబట్టి ఈరోజు మనం చేసే పని ఎటువంటి పని అని మనం ఆలోచన చేస్తే, ఈరోజున చాలా మంది వారికి ఉన్నటువంటి పనులు ఉన్నాయి. ఈ పనుల్లో ద్వారా ఆ చెప్పినటువంటి వారైనా పిలిచినటువంటి వారిని మనం చేసాం గనుకని వారి వైపు మన చేతులను చాచుతున్నాం, వారి వైపు మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రోజున ఏదో ఒక విధముగా మన అవసరానికి ఇస్తారని చెప్పేసి. కానీ అదే విధమైన మన దేవుని వాక్యము దేవుని పట్ల మనం చేస్తున్నటువంటి పరిచర్యను, దేవుని కొరకు మనము ప్రార్థన విధానమును ఇలాగ కూర్చొని తన సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారికి ఆయన ఆకాశమందున్నాడట. మన కన్నులు మనుషుల వైపు చూడకూడదు కానీ దేవుని వైపు చూడాలి. దేవుడు మనం చేసినటువంటి పనికి తగిన ఫలాన్ని ఇస్తాడు. మనం చేసేటువంటి ప్రతి దేవుని ఎడల చేసే పనికి ఆయన మనకి ఇస్తాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో చేయకోకుండా దేవుని వైపు మన చేతులు చాచినంత మాత్రాన దేవుడు ఇవ్వడు. ఇది మనం గమనించాలి. మనం ఈ లోక సంబంధమైనటువంటి యజమానులతో మనం పరిచయం చేసుకొని వారి పనుల్లో, వారి జాబుల్లో, వారి యొక్క ఉద్యోగమే కావచ్చు, అది ఏ విధమైనటువంటి పనే కావచ్చు, అటువంటి పని చేసినప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే,
నెలకొకసారి జీతాన్ని ఇవ్వటానికి ఇష్టపడతాడు. రోజు ఎవరు రోజు ఇవ్వాలంటే ఇంతకుముందు అలాగే ఇచ్చారు. ఏ ఏ పూటకు ఆ పూట ఇచ్చేవారు. ఈనాడు కొన్ని రోజులు పెడుతున్నారు, సమయాన్ని పెడుతున్నారు, టయాలు పెడుతున్నారు. అవి ఇచ్చేంత వరకు ఈ పనివాడు అతని వైపు చూడాలి. తన పనిని ప్రారంభం చేస్తూనే ఉండాలి. అదే విధముగా దేవుని యందు మనం చేస్తున్న ప్రతి పనిని దేవుడు మనకి ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. అది ఏ టైంలో మనకి ఇవ్వాలో ఆ సమయాన్ని ఆయన ఇస్తాడు. అందుకని ఇవ్వలేదని మనం బాధపడకూడదు. మనకు కలగట్లేదు, అది మనకు జరగట్లేదు అని మనము చింతించకూడదు. ఆయన వైపు చూడాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మరొక మాట మనం పరిశోధన చేస్తే 125 అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చెప్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యమును నిలిచి సియోను కొండవలే వందరు. యెరూషలేము చుట్టూను ప్రాకారము తట్టును యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూను ఉండెను. నీతిమంతులు పాపమును చేయుటకును తమను చేతులను చాచి ఉండినట్లును భక్తిహీనులను రాజదండములను నీతిమంతులు స్వాచ్ఛమును మీదను ఉండెను. దేవునికి స్తోత్రం. నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా, నమ్మకాలు లేకుండా ఏ పనియు మనం చేయలేం. ఒక నమ్మకం మనకుంటే తప్పకుండా దేవుడు ఆ యొక్క నమ్మకాన్ని, ఏ మనుషుడైనా మనం ఒక మనిషిని నమ్మినప్పుడు ఏదో ఒక సమయాన్ని మనకి తన ద్వారా మనకి అవసరము కావచ్చు, ఆపదలో ఆదరించువారు కావచ్చు, అలాగ ఆదరించగలుగుతారు. నమ్మకం లేని గురి మన జీవితాలు చాలా చిక్కులో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రాత్రి మనము ఒక గురి పెట్టాం. ఆ గురి ఏంటంటే దేవుని మీద మనం పెట్టుకున్నాం. దేవుని వైపు మన యొక్క ప్రయత్నాలను ఆయన మీద మోపుతూ ఉన్నాం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, భారము మోస్తూ ఉన్న సమస్త జనులరా నా యొద్దకు రండి అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. భారముతో ఉన్న ప్రతి సమస్త జనులు, ఒకళ్ళు ఇద్దరు కాదండి, సమస్త జనులు అంటున్నాడు. ఏదో క్రైస్తవుడు ఒక్కడే కాదు, ఆయన నమ్మినటువంటి వారు ఒక్కడే కాదు, సమస్త జనులు, సర్వలోకములో ఉన్న ప్రతి ఒక్కరికును సమస్యలు ఉన్నటువంటి వారందరూ ఈనాడు మందిరములకు రాలేకపోతున్నారు. సమస్యలు అయితే తీరని సమస్యలు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబాలలో. వారి వల్ల కావటం లేదు, వారి జీవితాల్లో అవి నెరవేర్చట్లేదు, అది జరగట్లేదు. మనుషుడు ఏమి చేయాలో తెలియని అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుంది, సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నాడు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం కలిగి ఉంటారో తప్పకుండా దేవుడు వారి జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది నాడు ఆయన యందును ఎన్నో ఎన్నో మేలులు పొందుకున్నారు, ఎన్నో కార్యాలు చూశారు. నీ సమస్య ఏంటి, నీ ఇబ్బంది ఏంటి, నీ పరిస్థితి ఏంటి గమనించు. నేను మొన్న గురువారం వెళ్ళాను ఏటా ఒకటికి. ప్రార్థన చేస్తున్నారు, అయ్యగారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని, అయ్యగారికి పిల్లల్ని ఇవ్వండి అయ్యా, దాసునికి పిల్లల్ని ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేస్తాను. నేను ఆశ్చర్యపోయాను, ఇంకా అయ్యగారికి పిల్లలు లేరు. ఇంకా నేను అనుకుంటున్నా పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు, పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి అనుకుంటా. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టే ఉంటారు అనుకుంటా. కానీ దేవుని మీద ఒక నమ్మకాన్ని పెట్టుకుని ఉంటాడు. ఇద్దరు యవనస్తులే, దగ్గరగా 40 సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళు. అమ్మగారికి ఒక 30 సంవత్సరాలు ఏముంటాయి.
అయ్యగారికి మటుకు దగ్గర దగ్గర 35, 36 సంవత్సరాలు. కానీ దేవుని పరిచర్యలో దేవుని యందు వారి నమ్మకం కలిగి ఉన్నారు. ఇలాగా మనకు ఒక గురి, ఒక నమ్మకం ప్రభువు ఇచ్చేంత వరకు, ఆయన కరుణించేంత వరకును మనకు ఒక కనికరం ఉండాలి. దేవుని మీద ఒక గురి ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని ప్రభు యొక్క కృపలో గడపాలి. మనం దేవునితోనే మనం తీర్చుకోవాలి. ఈ లోకములో ఒక నమ్మకం మనం కలిగి ఉంటే తప్పకుండా ఆయన కరుణించువాడై ఉన్నాడు. అందుకని అంటాడు కదా, యెహోవా యందు నమ్మిక ఉంచు వారందరూ కదలక నిత్యమును నిలిచి సియోను కొండవలే ఉంది. నిజానికి మన పరిస్థితుల్లోనూ, మన కుటుంబాలలోనూ, మన జీవితాలలో ఒక వ్యక్తి పరిస్థితులు బాగోనప్పుడు మనం కూడా ఒక నమ్మకమైనటువంటి ప్రార్థన చేయాలి. మాటలతో వారిని గాయపరిచే కన్నా, మాటల వల్ల వాళ్ళని బాధపరిచే కన్నా చేతనైనంత వరకు ప్రయత్నం చేయాలి. ఎవరు పిల్లలు లేకుండా, ఎవరు మరి ఒక స్థితిని కోరుకోరు. కొందరికి ఏం దొరుకుతూ ఉంటే, కొందరికి అందుతూ ఉంటే, కొందరికి అందము, కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఒక ఆశ ఉంటుంది. ఆశలో నుంచి కొందరు ఏం చేస్తారంటే, ఇల్లు లేని పరిస్థితి, అప్పులు తీరని పరిస్థితిలో ఉంటున్నాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రోగాలతో పీడించబడుతుంటారు, వారి కుటుంబంలో సమాధానం ఉండట్లేదు. ఇటువంటి పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో 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 కుటుంబాలలో ఇటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభు పట్ల మనం కలిగి ఉండటం ఎంతో గొప్ప భాగ్యం. ఇది దేవునిచ్చిని భాగ్యమే. అందుకనే సమస్త జనులు అంటాడు, ఒకరు ఇద్దరు కాదు కానీ సమస్త జనులు నా యొద్దకు రండి. చాలా మంది రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారంటే, కొంతమందికి మనకెందుకులే, మన వల్ల కాదులే అని కొంతమంది మనము చేయలేములే, కొంతమంది వచ్చినా మన కార్యాలు జరగట్లేదు అని కొంతమంది. ఇలా అవగాహనతోనూ దేవుని పట్ల వారికి నమ్మకాలు లేకుండా వారు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, నమ్మకంగా ఉండాలి అని భక్తులు చేశారు. అబ్రహాము నమ్మకం కలిగిన వాడు, ఇస్సాకు నమ్మకం కలిగిన వాడు, యాకోబు నమ్మకం కలిగిన వాడు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలందరూ కూడా ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. దేవుని మీద ఉన్నారు. వాళ్ళు ఎవరి మీద పెట్టుకోలేదు, అది దేవుని మీద పెట్టారు. అందుకనే కదా ఈ మాట రాయబడి ఉంది. ఏమంటాడు, యెహోవా యందు నమ్మకంగా ఉంచి ఉండాలి. నమ్మకమందును దేవుడు వారి స్థితిని, వారి యొక్క పరిస్థితులన్నిటిని కూడా గమనిస్తాడు. అది ఏ విధమైనటువంటి సమస్య కావచ్చు మన జీవితాల్లో, మనం ఎదుర్కోలేని, మనం గెలవలేనిది, మనం వాటిని పోరాడలేనటువంటి పరిస్థితులు మనకున్నప్పుడు కానీ, ఎవరికైనా ఉన్నప్పుడు కానీ, ఈ రాత్రి మరి ఆలోచించాలి. జరగట్లేదని కూర్చొని ఉండేవారు, ఈ మాటలు వింటున్న ప్రతి వారు, వారి జీవితంలో దేవుడు నూతన కార్యములను చేయబోతున్నటువంటి దేవుడు, రండి నా యుద్ధకు రండి అంటున్నాడు, పిలుచుకుంటున్నాడు. ఆ పిలుపును కలిగి విని ఆయన యొద్దకు వచ్చిన వారు గొప్పవారు అవుతారు. యేసు ప్రభువు ఒక ప్రాంతాన్ని వెలుచున్నప్పుడు ఆంద్రయ, సీమోను అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి యొక్క పరిస్థితులను గమనించి, సీమోను, పేతురు నన్ను వెంబడించండి అన్నాడు. ఒక గొప్ప మంచి ప్రవక్తలుగా దేవుడు వారిని తీర్చిదిద్దాడు. వారి జీవితంలో గొప్ప మేలు చేశాడు అన్నమాట. ఈనాటికి నానాటికి కూడా వారి పేరు మరిచిపోయినటువంటి దేవుడు యొక్క గ్రంథంలో లెక్కించాడు. ఈనాడు వారిని బట్టి మనం కొంతగా నడుస్తూ ఉంటాం. సమస్తాన్ని విడిచిపెట్టి నడిచినారు వారు కూర్చొని లేరు. యేసు ప్రభు పిలుపుకు మేర వారు విని ఆయన పట్ల నడిచారు. అందుకని గొప్ప యేసు ప్రభు వారితో నడవటం వలన
వారి జీవితాలు ఈనాటికి నానాటికిని కూడా వారి పేర్లు యుగ యుగాలు యుగాలు గతించిపోయిన వారి పేర్లు మారిపోవు. నీతిమంతుడు నీతిమంతుడు వర్ధిల్లును అని అంటాడు. నీతిమంతుడు జీవించును అంటాడు. అబ్రహాం ఉన్నాడా? దావీదు ఉన్నాడా? యాకోబు ఉన్నాడా? మరి నీతిమంతులే. మరి ఏరి జీవించును అన్నాడు. ఎలా జీవించుతారు? బ్రతికిలేరు కదా, చనిపోయి ఉండారు. ఎలా జీవించుతారు? ఈ వాక్యం ఎలాగా అని మనం పరిశోధన చేస్తే నిజంగా మనం చేసే మంచి పని, మనకున్న నీతిని మనం నిలబడగలిగితే మన పేరు 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 తరాల వరకు పలానాయన 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 మాట మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండటం వలన శారీరకంగా లేకపోయినా వారు నోటి నుండి వారు పలుకుచున్న మాటను బట్టి వారు జీవించుతూ ఉంటారు. మనలో దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు, నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట వారిని జ్ఞాపకం చేసుకోవటం వలన వారికి మేలే కలుగుద్దు కానీ కీడు కలగదు. ఆశీర్వాదం అట. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటము ఆశీర్వాదం. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకును మన కన్నులను ఆయన తట్టును చూచుతూ ఉన్నవి. యెహోవా మేమును అధికము తిరస్కారములను పాలైతిమి. అహంకారులైన నీ యందును గరిష్ఠులను తిరస్కరించుచున్నారు. మా మీదకిని అధికముగాను వచ్చుచున్నవి. మమ్మలను కరుణింపుము, మమ్మలను కరుణింపుము. అనేకులు మన మీద అని చెప్తున్నాడు. మా మీద గర్విష్ఠులు ఉన్నారు, మా మీదను ఎంతో మంది అనేవారు ఉన్నారు అని చెప్పబడుతుంది. ఉంటారు, మన జీవితాల్లో కూడా ఉంటారు. అనేకులు ఉంటారు, మాట్లాడతారు, నిందల మోపుతూ ఉంటారు, విమర్శించేవారు ఉంటారు. అయినా ప్రభువా ఈ నింద నుంచి నన్ను విడిపించడానికి నీ కృప చూపు. నిజంగా నమ్మకంగా ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ నింద నుంచి విడిపించగలడు. సమస్య నుంచి మనకు విడుదల ఇవ్వగలడు, మేలు చేయగలడు, దేవుడు ఆశీర్వదించగలడు. అందుకని ఆశీర్వదించు అంటారు. ఆశీర్వాదం అంటే ఒక మరణాన్ని నుండి మనం విడిపించబడటమే ఆశీర్వాదం. ఒక శ్రమ నుండి మనం విడిపించబడటమే ఆశీర్వాదం. మనకు ఒక పరిస్థితులు మారిపోయినప్పుడు, తారుమీరైతున్నప్పుడు మన జీవితంలో కోల్పోయిన దానిలో నుంచి మనం బయటపడటమే ఆశీర్వాదం. అంతేగాని ఆశీర్వాదం అంటే కుప్పల కుప్పల కూలబట్టం కాదు, మనం పని చేయకోకుండా ధనం రావటం కాదు, ధాన్యం రావటం కాదు, మనం ఏమి చేయకోకుండా మన ఇల్లంతా బంగారము డబ్బు ధనము అన్నీ వచ్చి కూడబట్టం కాదు. ఆశీర్వదించడం అంటే మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనికి తగినటువంటి అదనంగా దేవుడు ఇవ్వటమే. ఒక ప్రాణం పోయే వారికి ప్రాణం తిరిగి రావటమే ఆశీర్వాదము. శోధనలో నుంచి బయటికి రావటమే ఆశీర్వాదము. ఈ విధముగా ఆశీర్వాదానికి కారణమై ఉన్నది ఆశీర్వాదం అంటే. అందుకని యాకోబు అంటాడు, ప్రభువా దేవా నన్ను ఆశీర్వదించేంత వరకు నేను వదలను అంటాడు. ఏంటి ఆశీర్వాదము? యాకోబుకు మరణం అనేది ఎదురుగా ఉన్నది. తన అన్న ఎక్కడ నన్ను చంపుతాడో, నేను మా అన్నకు ద్రోహం చేసి వచ్చాను, నా తండ్రి దగ్గర నేను ఆశీర్వాదాన్ని, నా అన్నకు పోయే ఆశీర్వాదాన్ని నేను పొందుకొని వచ్చాను, దానిని బట్టి నన్ను మా అన్నయ్య గారు నన్ను చంపేస్తారు, నన్నును నా పిల్లలను నా భార్యలను చంపేస్తాడని రాత్రి అంతా ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను వదలను, విడవను అని పట్టుబట్టి ఇప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించు. అంటే ఆ మరణం, ఆ యొక్క శాపము తన అన్న చేతిలో నుండి యాకోబును, తన పిల్లలను, తన సంపత్తిని, తన ఆశీర్వాదాన్ని దేవుడు ఆశీర్వాదంగా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. మన చుట్టూను, మన పక్కను
అనేక చుట్టులను మనకి ఉంటారు, శత్రువులుగా ఉంటారు. అటువంటి వారి నుండి మన అదే ఆశీర్వాదం. కనుక ఈ రాత్రి మనం ఒక నమ్మకం, ఒక గురి, ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ మన దేవుని యందును మనం కలిగి ఉంటే యాకోబుకు దొరికినది మరి భక్తులకు దొరికింది మనకు కూడా అది మనకు ఉపయోగపడుతుంది. వీళ్ళరా ఈ రాత్రి మనకు నమ్మకాలలో ఉండలేదేమో, ఆ నమ్మకాన్ని మనం పెట్టుకుందాం. ఆయన ఎవరంటే ఆయన మొదట మనం చదువుకున్నాం. ఎవరైనా నీ తట్టున కనులెత్తుచున్నాను, దాసుని కనులు తమ యజమాని చేతి. ఎవరైనా యజమాని, సమస్తమును కలిగిన వాడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనకు ఒక పేరుంది. సర్వమును ఆయనకి కలిగి ఉన్న ఆయనకి తెలుసు. అటువంటి ఆయన్ని మనం నమ్మాం. ఆ యజమాని తట్టు మనం ఉండాలి. ఆ యజమాని విడిచిపెట్టకూడదు. చిన్నవారైనా పెద్దవారైనా ఆయన వైపు మనం కనులెత్తి చూద్దాం. ఆయన మనం కలిగి ఉందాం. ఈ రాత్రి ఈ విధమైనటువంటి విశ్వాసం మన జీవితాల్లో బహుగా ఫలించును. ఆయన మన జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. మన వైపు ఆయన వైపు ఆయనలోనూ మనం కలిగి ఉంది. ప్రభువును మనం బతిమలాడుకున్న ఎడల, సర్వశక్తుడైనటువంటి దేవునిని మనం బతిమలాడుకున్న ఎడల మన అవసరాలు ఆయన తీర్చగలరు. అన్నీ తెలిసి అన్ని చేతయి మనము చేతులు ముడుచుకొని నలకడు కూర్చుంటే అవేది కాదు. తెలిసిన వారము పట్టు మన చేతులు ఉంచాలి. అందుకని యేసుప్రభువు గారు మరొక సందర్భంలో రొట్టెలను పట్టుకొని ఆకాశం వైపును చేతులెత్తాడు. ఎత్తినప్పుడు తన తండ్రి ఆ రొట్టెలను ఆశీర్వదించాడు. దేవా, నా తండ్రి, మీరు ఆకలను తీర్చుము, ఈ 5 రొట్టెలను మీరు ఆశీర్వదించు అని అడిగాడు యేసుప్రభువు వారు. గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడ వేశారు. ఎలాంటి ఆశీర్వాదం అంటే 5,000 మందికి పంచిపెట్టిన ఇంకా మిగిలిందంట ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. యదవరాలనే ఉంది. చిన్న అప్పముతోనే ఆమె మళ్ళా 7 సంవత్సరాలు కరువు తీరి వర్షం కురిచేంత వరకు ఆ తొట్టిలో పిండియు ఆ గుడ్డులో నూనెయు తరగలేదు. అంత ఆశీర్వాదం పొందుకుంది ఆ తల్లి. ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూడండి. ఏమైనా దేని బిడ్డలేరా, అటు ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకోవాలి. పొందుకుంటే ప్రభు మనం ఆయనలో సాగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. తలను వంచండి. దేవుడి మాటలను ప్రభు ఎనికిడిలో దేవుడు మనకు జ్ఞాపకం చేసిన కనుక ఆయన తట్టు మన కన్నులెత్తు చూద్దాం. ప్రభువా, నా జీవితంలో నేను అనుకున్న పనులు కావటం లేదయ్యా. మేమెన్నో ఆశలు కలిగి ఉన్నాం. ఒక్కోసారి మాకు అల్ప విశ్వాసం వస్తుందేమో. దేవా, మీరు నమ్మదగిన వాడు. తండ్రి, మీరు చేయగలిగిన వాడు. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం. మన కనులు ఆయన వైపు చూడట్లేదేమో, నమ్మకం లేకుండా బ్రతుకుచున్నామేమో, మనకు విశ్వాసములో లేదేమో, ఆయన ఇస్తాడో ఈడో
అనేటువంటి ఆలోచన మన జీవితాలు ఉన్నదేమో. ఈ రాత్రి వాటిని విడిచిపెడదాం. ఆ ఆలోచన నుండి మనం బయటపడదాం. ఈ రాత్రి మనం మనసు విప్పి ప్రభు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా బ్రతుకులో నేను అనుకున్న కార్యాలు జరిగించడానికి సహాయం చేయి. దేవా, ఇప్పటి నుండి నాకు నువ్వు రక్షణ ఇచ్చినంత వరకు నుండి నాయన, అప్పటి నుండి ఇప్పటి వరకు నీ వైపు నా చేతులు చాచి ఉంచాను. దేవా, నా పట్ల మీరు కనికరించండి, కరుణించండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. దేవా, ఏ స్థితిలో నువ్వు కఠినంగా ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు మా వైపు చూడలేదేమో, ఈ రాత్రి మరోసారి నాయన నీ వైపు మేము తిరుగుతున్నాం. మీరు రామన్నారు, మీరు రామన్నారు ప్రభువా. నీ సన్నిధికి వస్తున్నాం, నీ సన్నిధిలో మేము ఉంటున్నాం. నిజమే, మేము ఈ లోకం వైపు చూస్తున్నాం. మేమేమి చేస్తే మాకు వస్తుంది, కష్టం లేకుండా ఏది రాదని ఆలోచన, ఆ భ్రమలో బ్రతుకుతున్నామేమో. నీ సహాయం లేకుండా మాకు ఏది జరగదు ప్రభువా. నీ సహాయం మాకు కావాలి. నిస్సహాయ స్థితిలో ఉంటున్నాం ప్రభువా. తెలిసి కూడా తెలియకోకుండా బ్రతుకుచున్నాం. తండ్రి, ఈ రాత్రి మా వైపు చూడండి, చేతులు చాచుచున్నామయ్యా. ఈ రాత్రి ఇది విశ్రాంతి దినము. ఈ దినమును మా పట్ల నాయన మీ కృప చూపండి. ఎవరైనా గడిచిన శనివారం నుంచి శనివారం వరకు ప్రభువా, పగల ఎండ, రాత్రి వేళ చలి, వాతావరణాలలో చక్కని వాతావరణాలు ఇచ్చి మమ్మలను సజీవులుగా ఉంచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మా సహవాసాన్ని, సంఘాన్ని, బిడలను జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ఆర్ఎన్ఆర్ సెంటర్ నగర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, వ్యాధిలో ఉన్నవారిని, బలహీనతతో ఉన్నవారిని, ప్రయాణాల్లో అలసిపోయినటువంటి వారిని ప్రభువా, మీరు చెప్పిని వాటి నిమిత్తం వారు ప్రయాసపడుతున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి నాయన మా వేదన, మనోవేదనలను నీ సన్నిధిన చేర్చుకోండి ప్రభువా. ఆలకించండి ప్రభువా. మేము నాయన నశించిపోతున్న వారిమే, నీ తట్టు మా కన్నులెత్తుచున్నాం. సహాయము నీ యొద్ద నుండి వచ్చును ప్రభువా. సహాయం కోసం చూస్తున్నాం. ఆపదలో ఉన్నవారు సహాయం అడిగినట్టు, అవసరమైన వారు సహాయం అడిగినట్టును ప్రభువా మేము అడుగుచున్నాం. మాకు నాయన సహాయం చేయండి దేవా. అడుగు ప్రతి వారికి సమస్తమును ఇస్తానన్నావు, సహాయం చేస్తానన్నావు. మేము చాలా పేదవారిగా ఉన్నామయ్యా. మా కుటుంబాలలో ప్రభువా నాశనము వేలుబడి చేస్తుంది ప్రభువా. మా కుటుంబాలలో రోగాలు వేలుబడి చేస్తున్నాయి, పాపము వేలుబడి చేస్తుంది ప్రభువా. ఈ రాత్రి ఆ నాశనము నుండి మమ్మల్ని విడిపించండి. పేదరికం ఉన్నది ప్రభువా. ఎంత తెచ్చుకున్నా, ఎన్ని తీసుకొచ్చినా ఖర్చు అయిపోతున్నాయి. ఈ పేదరికములో నుండి మేము బయటపడలేకపోతున్నాం ప్రభువా. ఈ రాత్రి ఈ పేదరికము నుంచి విడిపించడానికి సహాయం చేయి దేవా. నాశనము మమ్మలను, మా కుటుంబాలను, మా ఇళ్లలో నాయన వేలుబడి చేస్తుంది. రోగము లేని వారు ఒక్కరునూ లేరు నాయన, పాపము లేని వారు ఒక్కరునూ లేరు నాయన. అయ్యా, కరువు లేకుండా సమృద్ధికి తినేవాళ్ళు ఈనాడు కొదువుగా ఉన్నారు ప్రభువా. మా కుటుంబాలు ఈ విధంగాను బ్రతుకుచున్నాం. ఈ మూడింటి నుండి మాకు విడుదల ఇవ్వండి. వాటి భారము నుంచి మమ్మలను తప్పించమని ప్రార్థన చేస్తూ నీకు లోబడటానికి సహాయం చేయి. నీ మాట వినటానికి, నీ వైపుకు తిరగటానికి, మా మనసు నీ వైపును పెట్టడానికి సహాయం చేయి. రాత్రి కూడొచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ కార్యములను నూతనపరచు. యవన కాలములో
నీ సన్నిధిలో నీ కాడి మోయటము ఎంత మేలు, ఎంత మనోహరమో. ఈ రాత్రి అట్టి మనోహరాన్ని, అట్టి ఆశీర్వాదాన్ని మేము పోగొట్టుకొనక నీ అందను పొందుకొని ఆనందించి నీ సన్నిధిలో మేము ఈ విధముగా ముందుకు కొనసాగించడానికి సహాయించి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. రాలేకపోతున్న వారిని కూడా నడిపించుకోండి, రావటానికి వారికి ప్రేరేపణ దయచేయండి ప్రభా. వ్యాధిగ్రస్తులు, బలహీనులను బలపరచమని ప్రార్థన చేస్తూ ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలతో పీడించబడుతున్నటువంటి దురాత్మ శక్తులతోనూ, బలహీనతలతోనూ, ఆత్మస్థితిలో కుంగిపోతున్నటువంటి వారి పట్ల కూడా మీ కృప చూపు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రభు, రక్షణ పొంది పడిపోతున్నటువంటి వారిని తిరిగి మరలనైన వారు నాయన యందును అయ్యా, వారు నాయన రక్షణను పొందుకునే భాగ్యం దయచేయండి. మళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి సన్నిధిలో. 15వ తారీఖు ఉదయకాలం ఆరాధనలోను, సాయంత్రం ఆల్ నైట్లోను ప్రభువా, సోమవారం వరకు ఈ 3 ప్రార్థనల్లో ఈ 2 దినాల ప్రార్థన జయప్రదంగా జరిగించండి. ప్రయాణాల్లో ఉన్న వారిని చక్రంగా రావడానికి సహాయం చేయండి. రేపు నీ వాక్యము ద్వారా మాతో ఉండి మాట్లాడండి. రాత్రి వేళ ఆల్ నైట్లో కూడా మరి ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. బిడ్డలు 15వ తారీఖు వారికి కావాల్సినటువంటి ధన నిధులు ప్రభువా ఇవ్వండి. వారి ప్రయాణాలకు ఆటంకాలు లేకుండా ప్రయాణాన్ని క్షేమముగా ఈ స్థలానికి రావడానికి సహాయం చేయండి. మా అందరం కలిగిన ఆయన ప్రభు నీ సన్నిధిలో సవాసంగా కూడి సమస్త పరిచర్య కొరకును, సమస్తములో ఉన్నటువంటి ప్రతి అవసరాని కొరకును మేమందరము ఆల్ నైట్లో ప్రభు ప్రార్థనలో తండ్రి వాటిని చెప్పుకొని, ఒప్పుకొని ప్రార్థన చేసుకునే భాగ్యము, అటు ఫలితాలను మేము పొందుకోవటానికి అనుగ్రహించండి. బిడ్డలనైన ప్రభు వారిని నడిపించుకోవడానికి సహాయం చేయండి. ఇక్కడున్న బిడ్డలందరూ పరిచర్యలో, ప్రార్థనలో క్రమంగా టయానికి నీ సన్నిధిలో మేమందరం కూడి నిన్ను మాత్రం మహిమపరచడానికి సహాయం చేయమని వాక్యాల ద్వారా, పాటల ద్వారా, హెచ్చరికల ద్వారా మీరు మాతో ఉండి మాట్లాడి పరిశుద్ధాత్మ శక్తిని మమ్మల్ని అందరూ నింపి మమ్మలను అయ్యా ఆనందము, సంతోషం, మా జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలతో మమ్మలను నింపమని, మీరే మహిమను ఘనత పొందుకోమని క్రీస్తు నామమున అడుగుచూ వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు, నీ రాజ్యము మాకు వచ్చును, నీ చిత్తము పరలోకమందును భూమి యందు నెరవేరినట్లును మన దినాహారం మాకు నేటికి దయచేయండి. మళ్ళా అపరాధము చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు మీరు క్షమించి శోధనలోనికి దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి నిరంతరం మీరైనారు తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మయు అన్యున్న సాహసం మనకిని, మన సాహసానికి, సంఘానికి, సర్వలోక పరిశుద్ధులకు దేవుని సదాకాలము తోడై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.